నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బులెటిన్లోని అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నిరసనలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీలోని ఆందోళనలో పాల్గొనగా రేవంత్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్లకపోవడంతో పాటు ఆ అంశంపై స్పందించలేదని ఆరోపిస్తుంది. మోదీకి భయపడే ధోరణితోనే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉండి రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా కొడంగల్లో నామ మాత్రపు ర్యాలీ మాత్రమే నిర్వహించారని బీఆర్ఎస్ విమర్శించింది. తెలంగాణ లోక్ భవన్ వద్ద విద్యార్థి సంఘాల నిరసన ఉద్రిక్తంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులు పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లాఠీలతో చెదరగొట్టి కొందరిని ఈడ్చుకుంటూ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నీట్కు సంబంధించిన వ్యవహారంలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబుదారీతనం వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. बीजेपी नायक బిఎల్ఓల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిఎల్ఓలు ప్రభుత్వ ఉద్యోగాలు లేరని, తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పని చేయకుండా జీతాలు తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించిన సీఎం, ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు, నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు, ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు, ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు.
3వ తారీఖు వరకు కాలం గడుపుతుంది, వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్న బియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్న సమయం సరిపోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో స్వయంగా ఫామ్ నింపిన ఆయన కొడంగల్లో ఓటర్ల నమోదు ఆందోళనకరంగా ఉందని, కాంగ్రెస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటి వరకు 78% నమోదు పూర్తయిందని, మిగిలిన 22% నమోదు తన గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. జిల్లాలో విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం బగ్గుమంది. తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో వారి నాళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి నగిరేకల్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కరెంటు పోతే అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, మంత్రి కోమటిరెడ్డిని అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండోర్లో మాత్రం ఈ సంవత్సరాల ఈ కారు మొత్తం ఇస్తలేడు కరెంటు. లైన్ మీద సమస్యలు ఇట్లా ఉన్నాయి. లైట్ ఇస్తలేరు, ఈ సంవత్సరం మరి వాళ్ళకు ఎందుకో మరి సమస్య ఎందుకు వచ్చారు? కరెంట్ అసలు వేయద్దు, మొత్తం బంద్ చేయాలా? కరెంట్ అసలు వేయద్దు. ఈ సంవత్సరంలో కరెంట్ వేయలేదు, బంద్ చేయాలి. వాళ్ళు ఎంతసేపు బంద్ చేయాలా? కరెంట్ అసలే బంద్ చేయాలా? పోయి తురుకుంటూ బంద్ చేయాలా? కరెంట్ మొత్తం బంద్ చేయాలా? ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఈ సంవత్సరం ఇవ్వలేదు కరెంటు. కరెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అసలే పని చేయరు, అసలే కరెంట్. అంటే మంత్రి పేరు చెప్తారు, అంటే మంత్రి పేరు చెప్తారు వీళ్ళంతా. మరి మంత్రి మాత్రం కరెంట్ ఇవ్వద్దు చెప్తున్నా ఎవరికైనా? ఎవరికైనా లైనరీ చెప్తున్నా, టీవీ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా? అంటే కరెంటు అంటే మంత్రి చేయి, మంత్రి చేయరు, మంత్రి చేయరు. మంత్రి వస్తాడు ఐడికే. ఈ లైన్ మ్యాన్ కరెంటు ఈ లైన్ మ్యాన్ ఇది రావద్దు, ఎవరు రావద్దు, తాళ వేసి పని చేయరు, తాళ వేసి పని చేయరు. అప్పుడు పోయి మంత్రి కాడికి పోయి అడుగుతాం, ఏమిటికుర్రీలు మంత్రి కాడికి పోంటారు, ఏమిటికుర్రీలు ఎందుకుర్రీలు? ఆ జాబులు ఒక్కొక్క 1,00,000 రూపాయలు జాబులు చెప్తుడు ఒక్కొక్కడు.
లైన్ మ్యాన్ 1,00,000 రూపాయలు జాబ్ తెప్పుకుంటా మరి అంటే మంత్రి కాడికి మంత్రి కరెక్ట్ చేయకని చెప్తున్నా ఆయన కరెక్ట్ చేయకని చెప్తున్నా మంత్రి వచ్చిన కాలవేవారు సభ చేసే కాలం వేసి వాళ్ళని పంపాను అప్పుడైతే మంత్రి వస్తాడు అంటే నైట్ పోతే 10 పోతే అంటే 5 నిమిషాలు వస్తుంది 10 నిమిషాలు పోతాయి కరెంటు బుక్కుల మాత్రం రాసి పెట్టినా బుక్ తీయాలా మాకు చూపించాలా 100 మందిలో 100 మందిలో బుక్ చూపించాలా ఎందుకు రాష్ట్రం 100 మందిలో చూపించాలా ముఖం చూపిస్తా నీకు రావాలా లైన్ మ్యాన్ రావాలి పడదానికి రావాలా లైన్ మ్యాన్ రావాలా ఆయన మనకి కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ కలకలం రేపింది. భరత్ నగర్ లోని ఓ ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు వృద్ధుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేసి నగదు బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుడి వివరాల ప్రకారం సుమారు 15 లక్షల నగదు 60 తులాల బంగారాన్ని అపహరించినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. टीवी देखते देखते मैं उधर एक लाइट जलती है मेरी, वो 12 बजे में लाइट बंद करके आ जाता हूँ रोजाना। जैसा मैं यहाँ से निकला, ये 2 अपार्टमेंट के बीच में एक 5 फीट की गली है, 8-9 आदमी वहाँ खड़े थे। उन्होंने देखते मुझे पकड़ लिया और मारपीट शुरू कर दी। वहाँ से मारने के बाद में मेरे को अंदर ला लिए। अंदर लाने के बाद में मेरे पाँव बांध दिए, ऐसा हाथ बांध दिए और मुंह पे कपड़ा बांध दिए। फिर ये होने के बाद में मेरी फिर बीवी के साथ में ऐसे करा। मेरी बीवी वो कमरे में थी, उसके साथ भी ऐसे करा, उसको भी मारा। జగిత్యాల జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. కోరిట్ల బస్టాండ్ నుంచి ఓ దుండగుడు ఆర్టీసీ బస్సును దొంగలించి బీభత్సం సృష్టించారు. వేగంగా బస్సు నడుపుతూ పోలీసు వాహనంతో పాటు పలు వాహనాలు ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం సమీపంలో బస్సు గుంతలో దిగిపోవడంతో ప్రయాణం ఆగిపోయింది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు పట్టుకుని మేట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోరుట్ల బస్టాండ్లో నిలిపినటువంటి ఈ బస్సును గుర్తుకెళ్ళి వచ్చి ఇలా తీసుకొచ్చి ఉన్నట్లయితే జగిత్యాల జిల్లా నలుగురు ఎవరు అవసరం లోపల అందరూ వెళ్ళిపోరు ముందుగా ఇస్తారు మీరే ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లోని నిరసనలు ఊపందుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, మద్దతుదారులు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నేను ఆరుణ్య గురించి ఒక నిమిషం మాట్లాడాలి. మేము లాస్ట్ మంత్ లో సనా షేక్ అని చెప్పేసి మన తెలంగాణలోనే హైదరాబాద్ లేదు, పవర్ లేదు. ఒకటే ఉంది, ఈ రాజభవన్లోకి వెళ్ళి తీసుకుందామంటే గవర్నర్ ఊపుకుంటాడు పొడిలేయాలి వాళ్ళకి. పవర్ బ్యాంక్ ఉంటే నంబర్ ఇస్తాను. ఢిల్లీది ఎప్పుడైనా మరి మన ఉద్యోగం ఉందా? ఎప్పుడైనా చేసేది ఉందా? ఢిల్లీలో ప్రధాని నివాసం సమీపంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆందోళనలో పాల్గొంటున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి చర్చలు జరిపారు.
ప్రస్తుత పరిస్థితులు, నిరసనకు సంబంధించిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దేవాదుల ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు కొనసాగిస్తున్నారు. హరీష్ రావు ప్రశ్నించిన తర్వాతే దేవాదుల మోటార్లను ఆన్ చేయడానికి మంత్రులు స్పందించారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హెలికాప్టర్లో వెళ్లి సమస్య పరిష్కారం కంటే విహారయాత్రకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. హరీష్ రావు గారు ప్రాజెక్టుల మీద నిత్యం ప్రశ్నిస్తుంటే ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి 12వ తేదీ కేబినెట్లో చర్చ జరిగింది. దేవాదుల మీద ముఖ్యమంత్రి ఆదేశించిండు, పరువు పోతున్నది, కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకుంటే బదనం అవుతున్నాం కాబట్టి తక్షణమే వెళ్ళి దేవాదుల మోటార్లు ప్రారంభించమంటే హడావుడి హెలికాప్టర్లు వచ్చిండ్రు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిళ్ళు. కోడికూర తిన్నారు, కడుపు నిండా కళ్ళు తాగిళ్ళు, విహారయాత్ర చేసిళ్ళు. ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి 12వ తేదీ కేబినెట్లో చర్చ జరిగింది. దేవాదుల మీద ముఖ్యమంత్రి ఆదేశించిండు, పరువు పోతున్నది, కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకుంటే బదనం అవుతున్నాం కాబట్టి తక్షణమే వెళ్ళి దేవాదుల మోటార్లు ప్రారంభించమంటే హడావుడి హెలికాప్టర్లు వచ్చిళ్ళు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిళ్ళు. కోడికూర తిన్నారు, కడుపు నిండా కళ్ళు తాగిళ్ళు, విహారయాత్ర చేసిళ్ళు. మోటార్లు మొత్తం ప్రారంభమైనాయి, 10కి 10 మోటార్లు ప్రారంభం అయిపోయినాయి. రైతులారా, మీరందరూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు మేము భరోసా ఇస్తున్నాం. కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకపోవడానికి అక్కడ రెడీగా బ్యారేజ్ లేదు కాబట్టి, బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి అక్కడ నీళ్ళు ఎత్తలేకపోతున్నాం. ఫ్లోటింగ్ వాటర్ ఎత్తడం శాస్త్రీయం కాదని ఎవరో చెప్పిల్లని దుష్ప్రచారం చేస్తూ ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ రెడీగా ఉన్నది కాబట్టి, మోటార్లు రెడీగా ఉన్నాయి కాబట్టి, రిజర్వాయర్లు 22 రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము నీళ్ళు ఎత్తుతున్నాం. ఇది మా చిత్తశుద్ధి. 38.16 టీఎంసీల సామర్థ్యం గల 22 రిజర్వాయర్లను మేము నింపుతాం. ప్రతి ఎకరా సాగు భరోసా, నీటి భరోసా ఇస్తున్నాం. తాగునీళ్లకు సరిపడా నీటి నిల్వలు పెట్టబోతున్నాం. ఇది మా పనితనానికి చిత్తశుద్ధి అని చెప్పి ముగ్గురు వచ్చి వాగిళ్ళు 13వ తారీఖు నాడు